మన పాపము నిమిత్తం ఆయన మరణించి, ఓ శుక్రవారం రోజున మరణించి, ఓ ఆదివారం రోజున ఆయన తిరిగి లేచిన దినము 8వ రోజు అయింది. దేవుని స్తోత్రం. ఆ 8వ రోజుననే మనం ఈ రోజున సమాజంగా కూడుతున్నాము. మళ్ళా చెప్పాలంటే మళ్ళీ అక్కడి నుంచి రాయబడింది ఏమిటంటే 8వ రోజు కూడా విశ్రాంతియే. దేవుని స్తోత్రం. మొదటి రోజు విశ్రాంతియే, 8వ రోజు కూడా విశ్రాంతియే. ఇది విశ్రాంతి అనుకున్న పర్వాలేదు, ఇది సమాజం అయిన కూడికని కూడా మనం అనుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినము 7వ దినము మనకి ఇవ్వబడలేదు. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినము మనకి ఇవ్వబడలేదు. అది ఇజ్రాయేలుకి ఇవ్వబడింది. ఆ రక్షణ ఇజ్రాయేలునికి వచ్చింది. ఆ రక్షణ ఇజ్రాయేలు పోగొట్టుకున్నారు, అన్యులమైన మనకు వచ్చింది. ఆ రక్షణ ద్వారానే మనము ఆయనను అంగీకరిస్తున్నాము.